విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా? క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన సరైన కాలక్రమాన్ని గుర్తించండి అన్నాడు. అంటే సరైన కాలక్రమం అంటే ఇక్కడ రాష్ట్రాలు ఇచ్చారో ఆ రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడినాయి దానికి సంబంధించినటువంటి ఆన్సరు మనం ఇక్కడ చేయాలి. ఇందులో మొదటగా సిక్కిం, మిజోరాం, గోవా, అరుణాచల్ ప్రదేశ్. ఇందులో ముందుగా సిక్కిం రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందయ్యా అంటే సిక్కిం రాష్ట్రం 1975లో ఏర్పడింది. అదేవిధంగా మిజోరాం రాష్ట్రం తీసుకుంటే 1987 ఫిబ్రవరిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోవా రాష్ట్రం తీసుకుంటే 1987 ఇది కూడా మేలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే దీన్ని కూడా 1987 ఫిబ్రవరిలోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం చూస్తే సిక్కిం 1975, మిజోరాం 1987 ఫిబ్రవరి, గోవా 1987 మే, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ 1987 ఫిబ్రవరి ఉంది. మరి ఇక్కడ ఆప్షన్లో తీసుకున్నప్పుడు ఇక థర్డ్ ఆప్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మొదటగా సిక్కిం 1975లో ఏర్పడింది, అదేవిధంగా మిజోరాం 1987 ఫిబ్రవరిలో ఏర్పడింది అంటే 2 ఉంది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 1987 ఫిబ్రవరి ఉంది కాబట్టి 4 ఉంది. మూడోది వచ్చేసి చివరిగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో గోవా 1987 మేలో ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ప్రకారం మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. మరి గోవా 1987 మేలో 25వ రాష్ట్రంగా ఏర్పడితే 26వ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ 2000 సంవత్సరం నవంబర్ 1న ఏర్పడింది. ఇక 27వ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరం నవంబర్ 9న ఏర్పడింది. ఇక 28వ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలోనే నవంబర్ 15న ఏర్పడింది. ఇక చివరిగా 29వ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడింది. అయితే తర్వాత కాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రాష్ట్ర హోదా నుంచి తొలగించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనేటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. కాబట్టి ప్రస్తుతం మన దేశంలో 28 రాష్ట్రాలే ఉన్నాయి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.